అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంటే నేను ఎలాగా అంటే నేను కూడా మీకులాగే మరి నేను ఉండేదాన్ని. దేవుడు అంటే ఎంతో ఎటకారం చేసేదాన్ని. నేను మరి దేవుడు దగ్గరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన కాడ నుంచి మా అమ్మ మానేయమని మా తమ్ముడు అన్నాడు. అంటే ఒరే నీవు మానేస్తే మానేసావు కానీ నీ అక్క మానేయకూడదు అని చెప్పి మా అమ్మ చెప్పింది. చెప్తే ఇంకా అక్కడ కాడ నుంచి ఇంకా అలాగే తెలిసిన కొంత తెలియని కొంత వెళ్ళేదాన్ని చర్చికి. అలాగా కొన్ని రోజులు ఉండగా మరి నాకు చాలా జబ్బు పడిపోయాను. పడిపోతే మరి నాకు కూతురున్నా నా భర్త ఉన్నా నా కొడుకున్నా ఎవరు కూడా నన్ను చూడలేదు, పట్టించలేదు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ సోదరులందరూ కూడా అప్పుడు వీళ్ళు కూడా సరిగా దేవుడి దగ్గర కూడా రాలేదు. నా పరిస్థితి అమ్మ మరి ఇక్కడ ఉంటే మరి చచ్చిపోద్ది, ఏలూరు తీసుకెళ్ళండి, 1-2 లీటర్లు రక్తం ఎక్కాల అని చెప్పారు. చెప్తే సరే మా ఆయన గారు మా అబ్బాయి ఇక్కడే ఉన్నారు, మా అమ్మాయి అక్కడుంది. నాకు సొంత తమ్ముడు చేసేసామండి. చేస్తే మరి నన్ను ఎవరు కూడా పట్టించలేదు, ఇంటోళ్ళు ఉన్నా కానీ. మరి అలాంటప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా చచ్చిపోతే నీ రాజ్యంలోకి నేను వస్తాను, బతికుంటే ఇదిగో నిన్ను స్తుతిస్తాను, నేను ఎవరికన్నా సాక్ష్యం చెప్పాలన్నా చెప్తానని దేవుడిని నేను అడిగితే సరే ఇలాంటి మందిరాల్లోనే కాళ్ళారు జాతి ఆవేశం మీద ఉంటే అప్పుడు ఒక ముసల రూపకంగా దేవుడు వచ్చి, అమ్మా నీవు చచ్చిపోవు బతుకుతావు అని నాకు దేవుడు ఎంతో చక్కగా చెప్పాడు. ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నా తండ్రిని నేను అడుగుతూ నా పని నేను చేసుకుంటూ నడుస్తున్నానమ్మా. మరి అందరు కూడా చక్కగా మరి మీరు కూడా నాకులాగా ఒక రోజు వచ్చి ఒక రోజు కాదు మన కష్టం వచ్చినా దేవుడిని అడుగుతా, ఏ బాధ వచ్చినా. మరి ఇక్కడ కూడా ఎవరన్నా ఏదన్నా సైతాన్ అలాంటిది మాత్రం ఉంటే నన్ను కేకేస్తున్నారు. మీరు నమ్ముకున్నారా మీ భర్త నమ్ముకున్నారా? ఫస్ట్ నేనేనండి. మా భర్త గారు చనిపోయాడండి. అప్పుడు ఉన్నప్పుడు కూడా వచ్చేవాడు, బామరిది రండి ప్రార్థనలోని అని చెప్పేవాడు. చెప్తే బావా నేను రాలేను, నేను గొడ్లకు వెళ్ళాలి, నేను వెళ్తున్నాను, నేను ఇంకా ప్రార్థనలో రాను అంటే మా ఇంట్లో కూడా ప్రార్థన పెట్టాడండి. ఇంట్లో కూడా 2-3 సార్లు పెట్టారండి. పెడితే రండి ఇక్కడ కూర్చో అక్కయ్య గారు ఇలాగలాగాని మా బ్రహ్మిష్టయ్య గారు కూడా చెప్తే నేను రానండి ప్రార్థనలో కూర్చొని అని కూడా చెప్పేదానండి. ఎందుకులే నేను ప్రార్థన రాను అని చెప్పేదాన్ని. చెప్పి ఇంకా లోనికి వెళ్ళిపోయి ఉండేదానండి. ఉన్నారు ఆ కొడుకులు చూస్తారు చూడరు అని ఏదో ఎక్కడి దగ్గర చూసేసి ఇంకా దేవుడు మొరలోనన్నా దిగిపోతానని ఇంకా దేవుడి దగ్గర వచ్చేసానండి. వచ్చేసి ఒక వారం రోజులు ప్రార్థనలో వెళ్ళి ఇంకమ్మ బాప్తిసం తీసుకుంటావా అని అడిగారు. అడిగితే తీయించుకుంటాను, ఇంకా నేను ఒక్కదాని కదా నేనని వచ్చేస్తానని అప్పుడు బాప్తిసం కూడా తీసుకోవటానికి సిద్ధపడ్డానండి. సిద్ధపడి ఇంకా బాప్తిసం తీయించాను. అప్పటి నుంచి ఇంకా గుడిలో వచ్చేదాన్ని. ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు మానేస్తుంటే అలాగ మానేయకూడదు అక్కయ్య గారు. ఇష్టమండి. ఇంకా అలాగే అప్పుడు చిన్నప్పటి నుండి ఇంకా ఇంకా అక్కడ శివగిరి గుడికి వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నలు కూడా గుడికి వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడు ఈ దేవుని అయ్యి పూజించేవాళ్ళండి. పూజించితే ఇంకా నీవు గుడికి వెళ్తున్నావు వెళ్ళకు ఇలాగని మా అమ్మ నాన్నలు చెప్పేవాళ్ళు. కానీ నేను వెళ్తానని పిల్లలతో సరదాగా వెళ్ళిపోయేదాన్ని గుడికి. వెళ్తుంటే ఇంకా అలాగే మా అమ్మ నాన్నలు కూడా అలాగే చెప్పేవాళ్ళు. ఇంకా చెప్తే మంచి సోదరులో పడిపోయింది మా అమ్మగారు. పడిపోతే ఇంకా దేవుడి దగ్గర వెళ్ళమ్మ ఇలాగని చెప్పేదాన్ని. ఎక్కడో ఎన్ని వైద్యకాలు వచ్చి చేయించినా కూడా తగ్గేది కాదు మా అమ్మగారికి, తగ్గేది కాదు. ఇంకా అలాగే మా అమ్మగారు కూడా గుడికి వెళ్ళేది. ఇంకా అలాగే వెళ్ళమ్మ తగ్గుద్దని చెప్పేదాన్ని నేను.
ఇంకా అలాగే వెళ్ళేవాళ్ళు మా అమ్మ నాన్నలు గుడికి వెళ్తే నీ వెళ్ళకు ఇలాగ అలాగని తిట్టేవాడు. నీకు దేవుడు అంటే నీకు తెలదు, గుడికి వెళ్తే మన దేవుడు గొప్ప, గుడికి వెళ్ళాలి, నేను మానేయను అని చెప్తే నీవు గుడికి వెళ్తున్నావు నీ మానేయని ఇలాగ చేసేవాడు, కొట్టేవాడు, ఇంకా ఇష్టం వచ్చే మాటలు చెప్పేవాడు. చెప్పినా కూడా మానేసేదాన్ని కాదు. ఒకసారి పాస్టర్ గారిని కూడా తిట్టాడు, ఇష్టం మాటలు తిట్టాడు. తిట్టినా కూడా ఇంకా అలాగ తిట్టకూడదు, తప్పు, పాస్టర్ గారిని ఇలాగా ఎదిరించకూడదు, నీవెందుకు అలాగంటావు, వద్దు తిట్టకండి అంటే మళ్ళీ నన్నే తిట్టేవాడు. ఇంకా తిట్టేవాడు కానీ ఇంకెళ్ళి నేను మానేస్తే ఒక మా తల్లిదండ్రులు మమ్మల్ని దింపి నీవు మానేస్తాం ఎందుకు, నీవు ఎందుకు మానేయకూడదు, దేవుడి దగ్గర వెళ్ళాలి అని మా అమ్మల నాన్నలే తిట్టేవాళ్ళండి.